చీపురు కట్టకే అనుకున్నాను, ఇల్లు తుడిచే బట్టకు కూడా చరిత్ర ఉందన్నమాట. అవును, అది నా 13వ ఏట డ్రాయల్ వదిలేసి ప్యాంటు తొడిగే వయసు. మొట్టమొదటిసారిగా మా నాన్న మా తాత ప్యాంటు సైజ్ చేయించి నాకిచ్చాడు. అది మార్చకుండా 3 ఏళ్లు తొడిగేసరికి కింద అరిగిపోయింది, వెనక చిరిగిపోయింది. మీకా? కాదు, ప్యాంటు. ఈ పాత బట్టకి ఎంత కథ ఉందా బాబుగారు? రేయ్, బట్టగిట్ట అనకు, నేను హర్ట్ అవుతాను. విన్న కథలు చాలు గాని మీరు పనులు పూర్తి చేయండి. రేయ్, నువ్వు ఆ కర్ర అక్కడ పెట్టి నాతో వచ్చేయి. రేయ్, మెల్లగా దవ్వు, గుణపం అరిగిపోద్ది. మెల్లగా దవ్వితే గుంత పూర్తి అయ్యేసరికి నెలబడుతుంది, పర్లేదంటారా? గుణపం అరగకుండా గంటలో దవ్వు చాలు. తవ్వు. అలాగే అలాగే. సామాన్లు రెంట్కిచ్చేవాడికి ఫోన్ చేసావా? చేశాను సార్. నువ్వు ఫోన్ ఎందుకు చేసావురా? మిసుడు కాలు ఇవ్వచ్చుగా. చేసింది నా ఫోన్ నుంచి సార్. కానీ వాడింది నా టైమేగా. సర్లే, ఎప్పుడొస్తామన్నారు? సాయంత్రంలోగా మనం చెప్పిన సామాన్లన్నీ తీసుకొస్తానన్నారు సార్. ఓకే. ఆ అనసూయమ్మకి మిసుడు కాలు ఇచ్చి మ్యాటర్ మొత్తం చెప్పు. అలాగే. ఇక్కడే నిల్చొని వీళ్ళు చిచ్చుకెళ్ళినప్పుడల్లా టైం రాసుకొని లాస్ట్ లో ఎన్ని నిమిషాలైందో కూడుకొని నిమిషానికి 10 రూపాయల చొప్పున వీళ్ళ కూలీలో కట్ చేయి. దీనికెళ్ళినప్పుడు కూడా కూలీ కట్ చేస్తావారా పిసినారి ఎదవా? ఏమిటి మధు నువ్వనేది? ఇవన్నీ వదిలేసి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతావా? అవును మేడం. ఎందుకు? ఎందుకు ఉండాలి మేడం? ఆ అనసూయ చైతన్యని గెలుపు చూడ్డానికా? ఓహో, అలాగా. సరే అయితే మరి ఈ మాత్రం దానికి ఇక్కడ దాకా వచ్చావెందుకు? ఒక ఫోన్ చేసి చెప్తే సరిపోయేది కదా. సరే, అవును, ఏ ఇంటికి వెళ్తావు చెప్పు? ఉన్న ఒక్కిల్లు ఆ అనసూయ చేతులు ఇరుక్కునుందిగా. అవును, ఆ ఇంటి మీద ఆశ వదిలేసుకున్నావు కదా. మరి ఆ ఇంటి కోసం ఎదురు చూస్తున్నా మీ అమ్మకేం సమాధానం చెప్తా? నాకు చెప్పినట్టుగానే సారీ చెప్పి చేతులు దులిపేసుకుంటావా? లేదు మేడం, ఆ ఇంటిని వదిలిపెట్టను. వదిలిపెట్టకూడదు. ఎలాగైనా ఆ ఇంటిని లాక్కోవాలి. మా అమ్మ నాన్నల్ని ఆ ఇంటికి తీసుకురావాలి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి మేడం. ఎలా చూస్తావు? ఆ అనసూయని బతిమాలా, బ్లాక్మెయిల్ చేశా, కిడ్నాప్ చేశా, లేక మర్డర్ చేశా? నాకు తెలిసి ఇవన్నీ చేసే క్యారెక్టర్ కాదు నీది. సో ఇక మిగిలింది అనసూయ కాళ్ళు. మేడం, అంతవరకు వస్తే ఆ అనసూయ పీక పట్టుకుంటానేమో కాని కాలు మాత్రం పట్టుకునే ప్రసక్తే లేదు. మరా ఇంటిని ఎలా తీసుకుంటావు? మీ అమ్మకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటావు? అదే నాకు అర్థం కావడం లేదు మేడం. క్షణంలో గెలుపు, మరు క్షణంలో ఓటమి. గెలుస్తానన్న హారాటం ఆగకముందే ఓటమి వెక్కిరిస్తోంది. నా మీద నాకే అనుమానం కలుగుతోంది. అందుకే వాళ్ళ చేతుల్లో ఓడిపోయి వెళ్లడం కంటే వెళ్లిపోయి ఓడడమే మంచిదని నిర్ణయం తీసుకున్నాను. తప్పు మధు. ఏ వ్యక్తి అయినా ఓడిపోవడం తప్పు కాదు, కానీ గెలుపు కోసం పోరాడను అనడం తప్పు. యుద్ధంలో ఓడిపోయినా వీరుడే అంటారు, కానీ అసలు యుద్ధమే చేయను అన్ని పిరికివాడు అంటారు. ఇప్పటి వరకు నీ శత్రువుల్ని ఓడించడానికి ఆడా, ఇప్పుడు నువ్వు గెలవడానికి ఆడు. ఆ మలుపే నీ గెలుపుకి మార్గం వేస్తుంది. అయినా నువ్వు వెళ్లాల్సింది వాళ్ల గెలుపుకి భయపడి కాదు, నీ ఓటమికి బాధపడి. ఇంకా నీలో ధైర్యం చావలేదు మధు. ఆ ధైర్యం నీలో ఉన్నంత వరకు నిన్నెవరూ ఆపలేరు. వెళ్ళు, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. ఆ గెలుపే నన్ను అందుకో అని నీ ముందుకొస్తుంది. ఎస్ మేడం, నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. చావో రేవో తేల్చుకుంటాను. ఇక్కడి నుండి వెళ్లడం అంటూ జరిగితే మా ఇంటితోనే తిరిగి వెళ్తాను, లేదన్న మాట రానివ్వద్దు. నువ్వు అనుకున్నది చేస్తున్నా. ఆ దుర్మార్గుల భరతం పడుతున్నా. ఈ ఆటలో నువ్వే గెలుస్తావు, అంతే. థ్యాంక్స్ మేడం. మా అమ్మగారు లేకపోయినా అమ్మలా నాకు ధైర్యం చెప్పి నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను మేడం. అమ్మా అన్నావుగా, ఆ బాధ్యతతోనే చెప్తున్నాను.
మళ్ళీ తిరిగి నువ్వు నన్ను కలిసేటప్పటికి ఈ ధైర్యంతోనే ఈ పట్టుదలతోనే ఉండాలి. అది గెలుపైనా సరే ఓటమైనా సరే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మేడం, వస్తాను. ఉండ్రా, నేను మట్టి తీస్తా. అయ్యగారు, 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 రండి గారు, ఇటు రండి. అయ్యగారు, రేయ్ ఎందుకురా అంత గట్టిగా ఆడుతున్నావు? లంక మీదలే గారు. లంకె బిందెలే. కంట్రోల్ సార్. లంకె బిందెలు. అవును సార్. అరే ఎవరైనా చూస్తారు, త్వరగా తీయండి రా, తీయండి 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 తీయండి. ఏంటి తీసేది? లంకె బిందెలంటే గుప్త నిధులు. వీటిని తీసుకెళ్లి మీరు దాచారనుకోండి, ఆ విషయం పోలీసులకు తెలిసిందనుకోండి, ఇవేనా ఇంకేమైనా దాచారా అని జైల్లో పెట్టి కుమ్మేస్తారు. అది నిజమే రో. 2 బిందెల కోసం కక్కుర్తి పడితే బెయిల్ కోసం 4 బిందెలు ఖర్చు పెట్టాల్సి వస్తుందిరా. రే ఇప్పుడు వీటిని ఏం చేద్దాం రా? పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. మరి లేట్ ఎందుకు? మిస్డ్ కాల్ ఇవ్వు. మిస్డ్ కాల్ ఇస్తే ఇంకో ఎక్స్ట్రా కోటింగ్ ఇస్తారు. అయితే వద్దులే, ఫోనే చేయి, ఫోనే చేయి, ఫోనే చేయి. ఇప్పుడు దారిలోకి వచ్చారు. దేవుడా, లంకె బిందెలే. హలో పోలీస్ స్టేషన్. ఓపెన్ చేయి. అంటే ఇల్లు అనసూయదేవికి 10 రోజులు రెంట్కిచ్చారు కాబట్టి ఈ లంకి బిందెలు ఆవిడకే చెందాలి అంటావు? అవును మేడం, ఆమె నేను రాసుకున్న రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇంట్లో దొరికిన నిధి నిక్షేపాలు గాని అంతకన్నా విలువైన వస్తువు ఏది దొరికినా ఆమెకే చెందాలని ఉంది మేడం. అయితే వీటిని ముందుగా గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి ప్రోత్సాహంగా వచ్చే వాటాని ఆవిడకే ఇచ్చేద్దాం. కానిస్టేబుల్స్ బిందెలు తీసుకోండి. మేడం మరి నాకు ఖాళీ బిందెలు నీకే ఇమ్మని సిఫార్సు చేస్తాలే. అందరూ ఇక్కడుంటే నువ్వు అక్కడెక్కడో చూస్తున్నావేంటి? ఇందాకటి నుంచి గమనిస్తున్నాను. ఎవరి కోసం చూస్తున్నావు? ఏయ్, నిన్నేగా అడుగుతున్నాను, చెవుడా? చెప్పు. మధుమతి కోసం అత్తయ్య. ఎప్పుడో అనగా వెళ్ళింది, పాపం ఇంకా రాలేదని. అది రాకపోతే దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు, నువ్వు పెట్టు. మధు రా, మధు వచ్చి కూర్చో, భోంచొద్దు గాని. రామ్మా, రా కూర్చో. పాపం మొహం చూస్తుంటే ఏమీ తిన్నట్టు లేదు, బాగా మింగమ్మా.
మా ఆవిడ లాంటి ఆవిడకి పౌరుషం ఎక్కువ కదమ్మా. అందుకనే అడుక్కోడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి మనం ఎలాగో ముష్టేస్తాం కదా అని ఊపుకుంటూ వచ్చేసింది. ఆ ముష్టి కూడా ఇంకెన్నాళ్ళు నాన్నా. సరిగ్గా రేపు ఉదయానికి ఆ ఇంటి ఓనరు బిల్స్ తీసుకురాగానే మనం గెలవటం, మా కోడల్లాంటి మధుకి లెక్క సెటిల్ చేసి రెక్క పట్టుకుని బయట కీట్ చేయటం వరకే కదా నాన్నా. అలా అనకమ్మా, పాపం. అలా దీన్ని మెడ పెట్టుకుని బయటకి గెంటేస్తే నా గుండె తట్టుకోలేదమ్మా. అయ్యో, ఏం చేద్దాం నాన్నా? ఏముందమ్మా, ఏ గుడి ముందర మెట్టో లేదా ఓ చల్లని చెట్టో చూపించామనుకో, గుడి ముందర అడుక్కుంటూ చెట్టు కింద పడుకుంటూ మిగతా జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తుంది. కరెక్ట్ నాన్న. ఇన్నాళ్ళు మనల్ని నమ్ముకున్నందుకు ఆ మాత్రం సహాయం చెయ్యాలిగా. చేయాలి చేయాలి. ఏం మధు, మాట్లాడమంటావా? మెట్టు చెట్టు. మధు, ఒక్క నిమిషం మధుమతి గారు. ఏంటండి, ఇల్లు పోయిందన్న బాధలో మీ అమ్మ నాన్న కోరిక తీర్చలేక మీరు సూసైడ్ చేసుకుందాం అనుకుంటారేమో. అలాంటి పనులేం చేయకండి. ఎందుకంటే రేపు మేం గెలిచిన తర్వాత మా ఆనందాన్ని మీరు చూడాలి కదా. అప్పుడు ఏమిటి, అప్పుడు మీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తే మాతో చెప్పండి. తాడుకు కత్తికి అప్పు మీకు మేమే ఇస్తాం. అమ్మో, అలా చూడకు, కళ్ళల్లోంచి కత్తులు వస్తున్నాయి. పైన దేవుడున్నాడండి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారో ఆయనే నిర్ణయిస్తారండి. చా, ఓ పక్క సర్వనాశనం అయిపోతున్నాం అని తెలిసి కూడా ఎదవ పౌరుషాలకేం తక్కువ లేదు. మళ్ళీ అది మారదులే నాన్నా. నువ్వురా, దాని సంగతి రేపు చెప్తా. నువ్వురా, భోంచే. రా రా రా, నువ్వురా. ఏయ్, వడ్డించక్కడ. నువ్వు కూర్చో. బాగా పోయి, నీ బాబు సొత్తు కాదు. ఆపో, నువ్వు తిన్నానా? తిను. ఏమిటి స్వామి నీ లీలా? ఇంతలోనే గెలుపు మీద ఆశలు కల్పిస్తావు, అంతలోనే ఓటమిని చూపించి భయపెడతావు. నిన్ను నమ్మిన నన్ను గెలిపిస్తావా, ఓడిస్తావా? ఒకవేళ నేను ఓడేదే నిజమైతే నాకు చావు తప్ప మరో మార్గం లేదు స్వామి. ఎందుకంటే తన కూతురు పోగొట్టుకున్న ఇంటిని సాధిస్తుందని, తిరిగి తమ నా ఇంటికి చేరుస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నా తల్లికి తన బిడ్డ ఓటమి పాలైందని తెలిస్తే ప్రాణాలు వదిలేస్తుంది స్వామి. అదే జరిగితే నేను బతికుండడం వృధా. వారి మరణాలు చూడడం కన్నా వారికంటే ముందే మరణించడం మంచిది. అందుకే నాకు గెలుపునైనా ఇవ్వు, లేదా ఓటమి కంటే ముందే మరణాన్నైనా ఇవ్వు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను స్వామి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి.
మీరెలా ఉన్నారు? నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నామమ్మా. ఎప్పుడు మమ్మల్ని ఆ ఇంటికి తీసుకెడతావా అని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామమ్మా. తప్పకుండా తీసుకొస్తారని చెప్పండి నాన్నగారు. అలా చెబుతున్నాం కాబట్టి అది ఇంకా బతుకుందమ్మా. లేదంటే ఎప్పుడో. నాన్నగారు! అవునమ్మా, అది ఇంకా బ్రతుకుందంటే ఆ ఇల్లు చూడాలి అన్న ఆశతోనే నువ్వు ఎలాగైనా ఆ ఇంటికి తీసుకెడతావు అన్న నమ్మకంతోనే. మీ నమ్మకాన్ని నిలబెడతాను నాన్నగారు. అమ్మ ఆశ తప్పకుండా తీరుస్తాను. నన్ను నమ్మండి నాన్నగారు. నా కూతుర్ని నమ్మక ఇంకెవరిని నమ్ముతానమ్మా. నువ్వు అనుకున్నది సాధిస్తావు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావు, పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి తీసుకువస్తావు. మళ్ళీ నేను ఫోన్ చేసే సమయానికి శుభవార్త చెప్పాలి తల్లి. అలాగే నాన్నగారు. జాగ్రత్త అమ్మా, ఉంటాను. ఉమ్. చేతు, నాన్న చేతు. అమ్మా, ఈ బ్యాగ్ ఏంట్రా? ఇంకాసేపట్లో మనకి 4 కోట్లు వస్తాయి కదమ్మా, అందుకోసమే ఈ బ్యాగ్. అయ్యో, 4 కోట్లకి ఇదెక్కడ సరిపోతుందిరా? అమ్మా నేను బ్యాగ్ తెచ్చానమ్మా. నేను సూట్ కేసు తీసుకొచ్చానమ్మా. 4 కోట్లకి ఇన్ని బ్యాగులు ఎందుకురా? సర్లే, ఇంటి పనుకి ఫోన్ చేసావా? చేశానమ్మా, కాసేపట్లో వచ్చేస్తాడు. ఓకే ఓకే. జెనిఫరు, ఏ జెనిఫరు, ఏ పిలిచారా మేడం? అవును, ఇంకాసేపట్లో బిల్స్ వస్తాయి. అన్ని లెక్క చూసుకుని మీ కంపెనీకి ఫోన్ చేసి చెప్పు. అలాగే మేడం. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. అత్తయ్య గారు, ఈ జ్యూస్ తాగండి. ఇది తాగడానికి తెచ్చినట్లేదు, తాళంటుకోవడానికి తెచ్చినట్టుంది. అవును, ఇద్దరు ఒకటేసారి తెచ్చారేంటి? అమ్మా, పెద్దదిన సిన్సియర్ గానే తీసుకొచ్చింది. లక్కదిన మాత్రం మనకి 4 కోట్లు వస్తున్నాయి కదా, నిన్ను కాకపడదామని తీసుకొచ్చింది. ఆవిడ్ని కాక పట్టాల్సిన అవసరం నాకేంటి? 4 కోట్లు వచ్చిన తర్వాత అత్తయ్య గారు ఎలాగూ నాకు 10 లక్షలు ఇస్తాను అన్నారు కదా. అవును, నాకు కూడా 20 లక్షలు ఇస్తానన్నావు కదమ్మా. ఎందుకురా? అది ఒళ్ళు పెంచడానికా? నువ్వు పేకాట ఆడ్డానికా? అలాంటి దురాశలు ఏం పెట్టుకోకండి. నిజంగా ఇవ్వరా? పైసా కూడా ఇవ్వను. అది నా అయితే మీరు ఓడిపోతారు, సర్వనాశనం అయిపోతారు. చింత మాట నావే వస్తే దుర్మార్గురాలా నిన్ను. వచ్చావా? రా 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 రా. ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఇంకాసేపట్లో మేము 4 కోట్లు గెలవబోయే అద్భుత ఘట్టం మొదలవబోతోంది. అది చూసి తనివి తీరా ఏడ్చి చేసిన తప్పులకి చెంపలేసుకుని వెళ్ళిపో. పాపం, ఇంత త్వరగా నీ కథకి ది ఎండ్ పడుతుందని నువ్వు ఊహించలేదు కదూ. అందుకే పెద్దవాళ్ళు అంటారు, తొందరపడుకురా సుందరవదన, ముందుంది ముసళ్ళ పండగ అని. ఇంకాసేపట్లో మేం పండగ చేసుకుంటాం. అది చూసి నువ్వేడుస్తూ బాధపడుతూ ఉండు, ఓకేనా?
నమస్తే అమ్మా. నమస్కారం.